100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒకే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగడం చాలా ఉత్తమం. ఎందుకో తెలుసా? అబద్ధానికి ఎక్కువ రోజు నిలకడ ఉండదు, నిజాయితీకి ఉన్నంత విలువ కూడా ఉండదు. ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. ఎవరి సంగతో ఎందుకు, నిన్ను నమ్మిన వ్యక్తిని ఒకరోజు అబద్ధం చెప్తామనుకో, తనకి తెలియకపోయినా నీ మనశ్శాఖ ఎప్పుడు చెప్తూ ఉంది తనకెందుకు అబద్ధం చెప్పామని. నిజం చెప్పి చూడు, ఆ క్షణం ఆ వ్యక్తి నీ మీద కోపడొచ్చు, కానీ ఆ రోజు ఆ క్షణం నెక్స్ట్ డే ఏదో ఒక రోజు నన్ను నమ్మిన వ్యక్తి నన్ను మోసం చేయకూడదనే కదా తిరిగి నిజం చెప్పాడని నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. నువ్వు కూడా ప్రశాంతంగా ఉంటావు. ఒకటి మాత్రం నిజం, ఏ రిలేషన్షిప్ కోసమైనా అబద్ధం అస్సలు చెప్పకండి. అది నిజాయితీగా ఉంటుంది, ఎట్లయినా అబద్ధంగానే ఉంటుంది. అబద్ధాలతో నడిచే రిలేషన్షిప్ ఏదైనా నిలకడగా ఉండదు. నిజాయితీగా నిజమే చెప్పండి, ఈ రిలేషన్షిప్ని కాపాడుకోండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో చాలు.